మరి అనేక ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేసి ప్రజలకు అనేక సేవలు అందించిన మరి హెల్త్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మరి పంచాయతీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మరి అనేక శాఖల వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మీరు రిటైర్ అయిపోయి మరి సుఖ సంతోషంతో కుటుంబాలతో ఆనందంగా గడపాలని మరి కోరుకుంటూ మరి ఇంతమంది ప్రజలకు సేవలు అందించిన మీ అందరికీ కూడా నా పాదాభివందనం తెలియజేసుకుంటూ మరొకసారి అంటే సదానంద మాస్టర్ గారు ఒక టీచర్ అయినా కానీ ఆయనలో కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ కూడా ప్రజగా జరుగుతున్న అన్యాయం మీద పోరాడాలని మరి ఆయన ఎంతో తప్పించేవారు. మరి ఇటువంటి వ్యక్తులు మన దురదృష్టంలోకి చట్టసభకి వెళ్ళకపోయారు. మరి ఇటువంటి వ్యక్తులు ఒక శాసనసభ్యులు అయి ఉంటే ఈ రాష్ట్రాన్నే అవినీతి లేకుండా ఆయన వంతు కృషి చేసేవారు. కానీ ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే డబ్బు మందాన తొందర. నిజంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తిని మనం చట్టసభలో పంపాలనుకుంటే సదానంద మాస్టర్ ఈవేళ ఉత్తమ శాసనసభ్యుడిగా మన ముందు ఉండాలి. మరి ఈ రోజులు ఎలా ఉన్నాయంటే డబ్బు డబ్బు డబ్బు, ఏ పని చేసిన డబ్బు. మరి మీలాగా మాకు తెలుసుంది మా చంద్రుడు గారు అవ్వచ్చు, మా పంచమూరి సత్యనారాయణ గారు అవ్వచ్చు, రామసాగర్ గారు అవ్వచ్చు, ఎన్టీ నాగేశ్వర గారు ఆయన రాకముందే చెప్పాము. ఆ ప్రజలే ప్రేమం సేవే భావం అన్న రక్తం ఉన్న మనుషులు. మరి కొన్ని రోజులు ఇప్పుడు ఉన్న ఈ యూత్ ఉద్యోగస్తులు చూస్తుంటే వాళ్ళలో సేవాభావం లేదు. మరి ఈ రోజు మీరు అందరినీ చూస్తుంటే ఆ రోజు సేవాభావం తప్పించారు. రామరాజు గారు మా గ్రామంలో ఎన్టీఆర్ దగ్గర చేసినప్పుడు 7 గంటలకు వచ్చేసుకోవచ్చు. ఏమంటే మాకు ఏం నచ్చుతో లేదండి, మీరు పొలం రావాలంటే బండి వేసుకుని పొలం వెళ్ళిపోయేవారు. అటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడున్న అధికారులు చూస్తుంటే చాలా పొంతులు లేదు. మరి డ్రాయింగ్ మాస్టర్ మేము బాయిలూరులో చదువుకున్నప్పుడు 9 గంటలకు రావాల్సిన మాస్టర్ 7 గంటలకు వచ్చి ఆయన వీరంతా కూడా పిల్లల్ని ఒక తీర్చిదిద్దాలి అనే తప్పన ఉండేది. అటువంటి అధికారులని మరి మీ అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ మరొకసారి నూతనంగా అధ్యక్షుడిగా చేపట్టిన గురువర్యులు సదానందమూర్తి మాస్టర్ గారు నేను రాజకీయంగా ముఖ్యమైన ప్రయత్నం చేశాం. నేను లోక్సత్తా తరఫున జడ్పీటీసీగా నేను కూడా చేసిన ఆయన క్యాండిడేట్. అయితే నేను ఇంకెలాగా లోక్సత్తా తరఫున క్యాండిడేట్ అయిపోయినా నేను నిర్మించాం. అప్పుడు మా ఆయనకి అర్థమైన ముందు నుంచి అర్థం అవుతుంది, నాకు అప్పుడే అర్థమైంది. నేను ఇప్పుడు ఆయన ఇంకా కష్టపడుతున్నాను. ఆయన నిజంగా నేను అనుకుంటున్నాను ఈ కాదు తరఫున అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ ఇస్తే సేవాభావం ఉండాలి. ఆ సేవాభావం ఎంతో ఉంది. అలాంటి వ్యక్తికి ఏ అవకాశం మనం సపోర్ట్ ఇస్తే చాలా బాగుంటుందని నా అవకాశం అంటే మనం అందరం ఆయన